హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మల్లి మొక్కల్లో గుత్తు గుత్తులుగా పువ్వులు పూయాలి అంటే ఏ ఫర్టిలైజర్ వాడాలి అన్నది ఈ వీడియోలో చూద్దామండి. మీ మొక్కలు చాలా చిన్నగా ఉన్నా లేదు పెద్దగా ఉండి ఎలాంటి చిగుర్లు లేకుండా కొమ్మలకి మొక్కలు లేవు అనుకునే వాళ్ళకి ఈ వీడియో అన్నది మంచిగా యూజ్ అవుతుందండి. నేను ఇందులో యూజ్ చేసిన ఆర్గానిక్ ఫర్టిలైజర్ మీరు కనుక యూజ్ చేస్తే మీవి గుత్తు గుత్తులుగా ఫ్లవర్స్ రావడం అన్నది జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ వచ్చి కింద అంతా కొంచెం డార్క్ లీవ్స్ ఉన్నాయి. ఈ లీవ్స్ అన్నీ తీసేసుకోవాలండి. దీనికి యాక్చువల్గా పెస్ట్ వచ్చింది. పెస్ట్ అటాక్ అవ్వడం వల్ల ఆ లీవ్స్ అన్నీ తీసేయాల్సి వస్తుంది. ఇవి ఎందువల్ల వచ్చినాయి అంటే మామిడి చెట్టుకి ఉన్న పురుగు అన్నది ఈ ఆకులను తినేసిందండి. దానివల్ల ఈ విధంగా అయింది. అందుకని మొత్తం ప్రూనింగ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం వాటర్ తీసుకుని అందులో కౌడంగ్ కేక్ అండి, చాలా చిన్న చిన్నవి అన్నమాట. ఇవి డైరెక్ట్గా మనము వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ అలా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. కౌడంగ్లో యాక్చువల్గా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ఇందులో పొటాషియం, కాల్షియం, నైట్రోజన్, ఫాస్ఫరస్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనం ఇవి ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల ప్లాంట్స్లో గ్రోత్ వచ్చి మంచిగా మనకి పువ్వులు అన్నవి ఎక్కువ పూయడానికి దోహదపడతాయి. ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ వచ్చి మనం ఈవినింగ్ టైం ఇవ్వడం వల్ల ప్లాంట్స్లో గ్రోత్ అన్నది మంచిగా ఉంటుందండి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఈవినింగ్ టైం ఇచ్చుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేవి ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది డైరెక్ట్గా వాటర్ అనేది చేయొచ్చండి. ఎందుకంటే చాలా చిన్న క్వాంటిటీలో చేసాం కాబట్టి. అంతేకాకుండా 24 అవర్స్ తర్వాత మనం ఈ ప్లాంట్కి చూస్తున్నారు కదా రైస్ వాటర్ అండి. ఈ రైస్ వాటర్లో కూడా మనకి మినరల్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మొక్కకి ఆర్గానిక్ పెస్టిసైడ్గా పనిచేస్తుందండి. ఈ విధంగా ఈ ఫెర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల పువ్వులు రాని మొక్కలు కూడా చక్కగా పువ్వులు పూస్తాయండి.